మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మహాకృపను బట్టి గత రోజంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి మరొక రోజుని ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం మంచివారమని నీతిమంతులమని కాదు, కానీ కేవలం తన కృపను బట్టి మరలా మనకు ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. తన సన్నిధిలో సజీవులుగా ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు మనం విందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఓ చక్కని మాట ఉంది. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను అంటున్నా. సాధారణంగా మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు ఎలా ఉంటాయంటే, వారికై వారే గొప్పవారిగా మారిపోవాలి, వాళ్ళకై వాళ్ళే మనుషుల ఎదుట గణపరచబడాలి అని తాపత్రయపడుతూ కోరుకుంటూ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనుషుల చేత గణపరచబడాలి, గొప్ప చేయబడాలి అని. ప్రియులారా, మనుషుల ద్వారా మనం పొందుకున్న ఘనత కావచ్చు, గొప్పతనం కావచ్చు, ఆటే కాలం నిలవదు. అది ఎలా వచ్చిందో అలాగనే పోతుంది. మనుషులు ఒకరోజు గణపరుస్తారు, మరొక రోజు తృణీకరిస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని గణపరిచినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేసినప్పుడు ఆ ఘనత, ఆ కిరీటం తరతరాలు ఉంటుంది. మోషే జీవితాన్ని గనక మనం గమనిస్తే, మోషే తన ప్రజలను రక్షించాలి, వారి బంధకాల నుంచి వారిని విడిపించాలి అని ఎంతో ఆశపడ్డాడు. వారి కోసం చాలా తాపత్రయపడ్డాడు. ఒకానొక రోజున ఒక ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన వ్యక్తిని ఐగుప్తీయుడు బాధిస్తూ ఉన్నప్పుడు ఈ మోషే ఇశ్రాయేలు పక్షాన వెళ్ళి ఎవరైతే బాధిస్తూ ఉన్నాడో ఆ ఐగుప్తుని కొట్టి చంపుతాడు. తరువాత మరొక రోజున ఇద్దరు ఇశ్రాయేలీయులు గొడవాడుకుంటూ ఉన్నారు. మోషే వారితో మాట్లాడి, మీరు సమాధానపడండి, మనం ఒక ప్రజగా ఉన్నాం, దేవుని విడలుగా ఉన్నాం, మీకు ఇది తగదని మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే మరి మోషే ద్వారా మేలు పొందుకున్నాడో ఆ వ్యక్తి మోషేను తృణీకరిస్తాడు. నిన్నెవరు మా మీద న్యాయాధిపతిగా, తీర్పరిగా నియమించాడు? నిన్న ఐగుప్తుని కొట్టి చంపినట్టు నన్ను కూడా చంపుతావా, మమ్మల్ని కూడా చంపుతావా అని మోషేని తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత బాధపడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, హృదయంలో నొచ్చుకున్నాడు. ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మిద్యాను దేశంలో గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, గొర్రెలనైతే కాస్తున్నాడు, కానీ తన ప్రజలను గురించిన చింత, బాధ తన హృదయంలో అలాగనే ఉంది. ఒకానొక రోజున దేవుడు మోషేను దర్శించి ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి పంపించి దాదాపు 10 అద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగించి ఎర్ర సముద్రాన్ని సైతం పాయలు చేసి తన ప్రజలను విడిపించాడు. తన ప్రజలను బానిస సంఖ్యలను తెంచివేసి తోడుకొని వచ్చాడు. మీరు గమనించారా? ఏ మోషేనైతే ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారో ఆ మోషేని దేవుడు వారికి నాయకుడిగా నియమించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో, మీ కుటుంబాల్లో కావచ్చు, మీ సమాజాల్లో కావచ్చు, మీరు పనిచేసే స్థలాల్లో, చదువుకునే స్థలాల్లో తృణీకారాలు పొందుతూ ఉన్నారేమో. నీది ఒక జీవితమేనా, నీది ఒక బ్రతుకేనా, అతని జీవితం ఏ పాటిది అని నిన్ను కొంతమంది నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి నిన్ను తృణీకరిస్తూ ఉన్నారేమో. బాధపడొద్దు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే దేవుడు. మోషేని ప్రజలు తృణీకరించిన కారణం చేత వారికి దేవుడు మోషేనే నాయకుడిగా నియమించారు. ఈరోజు నువ్వు ఎక్కడ తృణీకారాలు పొందుతున్నావో అక్కడే నా దేవుడు వారి కన్నుల ఎదుటనే నిన్ను ఆశీర్వదిస్తాడు. వారి కన్నుల ఎదుటనే నిన్ను గొప్ప చేస్తాడు. కృంగిపోవద్దు, నిరాశపడొద్దు. మనుషుల మాటలు చూసి నువ్వు దిగజారిపోవద్దు. నిన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తోత్రాలయ్య. దేవా, నీ ప్రజలను హెచ్చించే దేవుడవు, గొప్ప చేసే దేవుడవు. నీవు దీవించాలి ప్రభువా, నీవు ఆశీర్వదించాలి. నీవు దీవిస్తే, నీవు గణపరిస్తే అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు.
ఎవరైతే మమ్మల్ని తృణీకరిస్తారో, ఎవరైతే మమ్మల్ని హేళన చేస్తారో, తక్కువగా చూస్తారో, వారు చూచుచుండగానే వారి కన్నుల ఎదుట మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. ఈ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు ఏ సమస్యలతో, ఏ బాధలతో ఉన్నారు దేవా, వారిని మీరు విడిపించండి, బంధకాలు తెంచివేయండి, ఆశీర్వదించండి, దరిద్రతను తొలగించండి, సమృద్ధైన ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.